పాకిస్తాన్లో ఒక హిందూ మహిళ అరుదైన ఘనతను సాధించారు. కాశిష్ చౌదరి అనే యువతి బల్చిస్తాన్ ప్రావిన్స్లో అసిస్టెంట్ కమిషనర్గా నియమితులై చరిత్ర సృష్టించారు. ఈ ఉన్నత పదవిని అలంకరించిన తొలి హిందూ మహిళగా ఆమె రికార్డు నెలకొల్పారు. పాకిస్తాన్లోని బల్చిస్తాన్ వంటి వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతంలో ఒక హిందూ మతానికి చెందిన మహిళ సివిల్ సర్వీసెస్లో ఉన్నత స్థాయికి చేరుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బలూచిస్తాన్లోని చాగై జిల్లాకు చెందిన నోష్కి అనే చిన్న పట్టణం కాశిష్ చౌదరి స్వస్థలం. ఆమె తండ్రి గిరిధరిలాల్ ఒక మధ్యస్థాయి వ్యాపారి. ఉన్నత లక్ష్యంతో బలూచిస్తాన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ పరీక్షలకు సిద్ధమైన కాశిష్ 3 ఏళ్ల పాటు అకుంఠ దీక్షతో శ్రమించారు. రోజుకు కనీసం 8 గంటల పాటు చదువుపైన దృష్టి కేంద్రీకరించినట్లు ఆమె తెలిపారు. తన ఈ విజయం వెనుక క్రమశిక్షణ, కఠోర శ్రమతో పాటు సమాజానికి సేవ చేయాలన్న ప్రబలమైన ఆకాంక్ష ఉన్నాయని కాశిష్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇటీవల సంవత్సరాల్లో పాకిస్తాన్లో పలువురు హిందూ మహిళలు ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పదవులు చేపడుతూ సాంస్కృతిక, సామాజిక అవరోధాలను ఛేదిస్తున్నారు. ఈ కోవలో కాశిష్ చౌదరి విజయం మరింత స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. గతంలో కూడా కొందరు హిందూ మహిళలు ఇలాంటి ఉన్నత స్థానాలు చేరుకున్నారు. 2022లో మనీష్ రూపేట కరాచీ నగరానికి తొలి హిందూ మహిళా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా పుష్పకుమారి కోహ్లీ సింగ్ పోలీస్ పబ్లిక్ సర్వీస్ పరీక్షలు ఉత్తీర్ణత సాధించి సబ్ ఇన్స్పెక్టర్ గా నియమితులయ్యారు. 2019లో సుమన్ పవన్ బోదాని షాదాద్ కోట్లో తొలి హిందూ మహిళా సివిల్ జడ్జిగా పదవి బాధ్యత స్వీకరించారు.